ఎస్హెచ్ ఎలక్షన్ నమోదు చేయ విధానం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సిబిఓ అకౌంటింగ్ అని కొట్టినామంటే గూగుల్ క్రోమ్‌లో సైట్ ఇలా వస్తుంది. ఇక్కడ వివో అకౌంటింగ్ తీసుకోవాలి. వివో అకౌంటింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం లాగిన్ చేయాలి. ఫస్ట్ జిల్లా సపోజ్ ఇప్పుడు మనం నంద్యాల జిల్లా. తర్వాత ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈడ రోల్ వచ్చేసి వివోఏ సీసీ రోలే. ఇక్కడ వివో నేమ్. ఇప్పుడు నేను ఒక వివో చేస్తున్నాను ఇక్కడ. గజానన కాదు. ధనలక్ష్మి వివో. ఆహా! గణపతి. గణపతి వివో. ఇక్కడ పాస్వర్డ్ మీ వివో పాస్వర్డ్ ఏముందో దాని ప్రకారం నేను ఇక్కడైతే ఈ వివోది 1, 2, 3, 4 అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ పైన ఏదైతే క్యాప్చా చూపిస్తుందో ఆ నంబరు ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ కొట్టాలి. లాగిన్ కొడితే ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జూమ్ చేసుకొని ఇక్కడ ఉన్నాయి కదా స్క్రీన్ ఇక్కడ డాష్‌బోర్డ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. మెనూ ఉంది కదా ఇక్కడ ఎస్‌హెచ్‌జి ఇక్కడ ఎలక్షన్స్ అని ఉంది. ఎలక్షన్స్ తీసుకొని ఫస్ట్ ఎస్‌హెచ్‌జి ఎలక్షన్ చేయాలి. ఎస్‌హెచ్‌జి ఎలక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 25, 26 తీసుకోవాలి. 25, 26 తీసుకోవాలి. తర్వాత అది అవుతుంది. రొటేట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ పంచాయతీ వల్ల వస్తాయి. ఇక్కడ ఎస్‌హెచ్‌జి ఏదైతే ఎస్‌హెచ్‌జి తీసుకుంటున్నామో అందులో నుండి ఇద్దరు అంటే ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్ పేర్లు తీసుకోవాల్సి వస్తది. ఇక్కడ నేను ఒక ఎస్‌హెచ్‌జి తీసుకుంటున్నాను. ధనలక్ష్మి ఎస్‌హెచ్‌జి. ఎస్‌హెచ్‌జి కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెంబర్ నేమ్ అంటే ఫస్ట్ లీడర్ పేరు. ఇక్కడ ఫస్ట్ లీడర్ పేరు జయమ్మ. ఇక్కడ ఇద్దరు జయమ్మలున్నారు. సరే ఏదో ఒక జయమ్మ. సరే ఫస్ట్ జయమ్మనే తీసుకుంటున్నాను. మీరు చేసేటప్పుడు మీకు కరెక్ట్ తెలుసు కాబట్టి కరెక్టే చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఈమె ఏం చదువుకుంది? చదువు పెట్టాలి. నేనైతే 7th క్లాస్ అని పెడుతున్నాను ఆమెకు. ఏం చదువుకోలేదంటే ఏమైనా పెట్టొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రెసిడెంట్ అని చూపిస్తుంది. ఇక్కడ టెన్యూర్ వచ్చేసి 2 సంవత్సరాలు పెట్టండి. టెన్యూర్ అంటే పదవీ కాలం. ఇక్కడ మాక్సిమం కూడా ఎస్‌హెచ్‌జి ఎలక్షన్స్ అన్ని కూడా ఏప్రిల్ నుండి జూన్ లోపు జరిగేలాగా జూను అలా పెట్టండి. ఇక్కడ నేను జూన్‌లో జరిగినట్టు చూపిస్తున్నాను. ఏదో ఒకటి జూన్‌లో. నేను ఇక్కడ జూన్ 4వ తారీఖున పెడుతున్నాను. ఇక్కడ కమెన్స్‌మెంట్ డేట్ అంటే ఇక్కడ ఎస్‌హెచ్‌జి ఎలక్షన్ డేట్. ఇక్కడ కమెన్స్‌మెంట్ డేట్ అంటే ప్రమాణ స్వీకారం చేసిన డేట్. అంటే సేమ్ డేట్ పెట్టాలన్నమాట. ఇక్కడ జూను, ఇక్కడ 4వ తారీఖు. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసింది కదా! ఇక్కడ సేవ్ అని కొట్టాలి. సెలెక్ట్ చెక్ బాక్స్ ఇక్కడ ఉంది కదా! ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ పెడితేనే సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్. ఇక్కడ పేర్లు కింద వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా మనం చేసినది. ఓకే. ఎస్‌హెచ్‌జి ఎలక్షన్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. తర్వాత ఇదే గ్రూప్‌లో సెకండ్ లీడర్‌ని కూడా తీసుకోవాలి. సెకండ్ లీడర్ అంటే ఏం లేదు. ఇక్కడ జయమ్మ దగ్గర ఉంది కదా! ఇక్కడ స్క్రోల్ డౌన్‌లో ఇంకో పేరు ఆర్ లక్ష్మీదేవి అంటే రాగి లక్ష్మీదేవి అనుకో. సరే. ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ప్రెసిడెంట్ తీసుకున్నాం కదా! ఇక్కడ సెక్రటరీని తీసుకోవాలి. రెండో వాళ్ళకి సెక్రటరీని తీసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ స్టేటస్ ఆమె ఏం చదువుకుంటే అది బిలో 5th క్లాసా మీరు ఎంతుంటే అంత. పీరియడ్ అయితే మాత్రం 2 సంవత్సరాలే పెట్టండి. ఎలక్షన్ డేట్ పోయిన ఆమెకి ఫస్ట్ లీడర్‌కి ఏం చూపించావో సెకండ్ లీడర్‌కి కూడా అదే చూపియాలి. ఇక్కడ కమెన్స్‌మెంట్ డేట్ అంటే ప్రారంభ తేదీ. ఇక్కడ కూడా అది అలాగే చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ టిక్ పెట్టాలి. టిక్ పెడితేనే సేవ్ అవుతుందన్నమాట. ఇక్కడ సేవ్ సక్సెస్‌ఫుల్లీ. ఈ విధంగా అన్ని గ్రూప్‌లకు చేయాలి. ఓకే. డన్. ఇవి మొత్తం అన్ని గ్రూప్‌లకు చేస్తే ఇక్కడ కిందకొచ్చేస్తాయి పేర్లు. అన్ని గ్రూప్‌లు అయిన తర్వాత మొత్తం గ్రామ సంఘంలో ఉన్న అన్ని గ్రూప్‌లు అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్‌లో వివో ఎలక్షన్ చేయాలి. వివో ఎలక్షన్స్ కూడా ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 25, 26 ఇక్కడ 80% అంటే 80% ఎస్‌హెచ్‌జిలకు ఎలక్షన్స్ కొడితేనే వివో ఓపెన్ అయితది. లేకపోతే వివో ఎలక్షన్స్ కావు. మీ వివో ఎలక్షన్స్ మరి ఒక వీడియోలో చూద్దాము.
అంతవరకు దీన్ని ఫాలో అయ్యి మీరు ఎస్‌హెచ్ ఎలక్షన్స్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.